ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। करोति वाचालं पंगुं लगायते गिरं तत्कृपातमाहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यीश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं
సబాహ్యాభ్యంతర శుచి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే, వీఆర్ ఇన్ 10th చాప్టర్. హరే కృష్ణ. ప్రణామ ప్రేమిక దేవదాస్ మాతాజీ. హరే కృష్ణ. జయస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. మాతాజీ. సో 10వ అధ్యాయంలో ఉన్నాము. భగవంతుని తాలూకా విభూతుల్ని చూస్తున్నాము. ఐ థింక్ 10.32 దాకా చూసాము. అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రములను తర్కములలో నేను తత్వ నిర్ణయమునై ఉన్నాను. సో భగవంతుడు అన్ని రకాల భౌతిక ప్రపంచంలో ఉండే అన్ని రకాల విషయంతోని తన తాలూకా ప్రెజెన్స్ ని చూపెడుతూ వస్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భౌతిక ప్రపంచంలో మనం 7వ అధ్యాయంలో చూసాము, ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా నా న్యూన శక్తి నుంచి వచ్చింది అని. అయితే ఆ భౌతిక ప్రకృతిలో ఉండే కొన్ని విషయాలని భగవంతుడు తీసుకుని ఆయన ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు. అంటే మనం జనరల్ గా అప్రిషియేట్ చేసే విషయాలన్నిటిలోని కూడా ఆయన తాలూకా స్థితిని చెప్పుకొస్తున్నారు. అంటే మనం జనరల్ గా అప్రిషియేట్ చేసే వాటి మీద కొంత ఎక్కువ టైం ఫోకస్ చేస్తాం. అప్రిషియేట్ చేయగలిగే వాటి మీద మన దృష్టి ఉంటుంది. అంటే మన దృష్టి ఎక్కడుంటుందో అక్కడ భగవంతుడిని చూడగలగాలి. మన దృష్టి ఎక్కడుంటుందో అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని చూడగలగాలి. నేను ప్రతి దాంట్లోని ఉన్నాను, వీటిలో దీనిని నేను అని చెప్పడంలోని భగవంతుడి తాలూకు ప్రెజెన్స్ ని మనం చూడగలగాలి. అంటే ఇది చూసినప్పుడు భగవంతుడి గుర్తుకు రావాలి. భౌతిక ప్రపంచంలో ఉంటూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడానికి ఈ విభూతులు ఉపయోగపడగలగాలి. రైట్. సో 33వ శ్లోకం నుంచి మనము మొదలు పెట్టుకుందాము. అక్షరాణమకర్మోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. అక్షరములలో నేను అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, నేనే అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి ఉన్నాను. అంటే మనకి ఏ భాష చూసుకున్నా సరే ఆతోనే స్టార్ట్ అవుతుంది. అంటే ద మోస్ట్ ప్రొనౌన్స్డ్ సిలబుల్ ఇస్ ఆ అకారం లేకుండా ఏ భాష కూడా నడవలేదు. సో అంటే మనము ఎప్పుడు అకారం చూసినా భగవంతుడు గుర్తుకు రాగలగాలి. అంటే భగవంతుడిని మర్చిపోవడానికి అవకాశము లేని శబ్దము అకారము. ఆ అకారంలో భగవంతుని చూడడం మొదలు పెట్టగలిగితే ప్రతి నిమిషము మనం భగవంతుని చూడగలుగుతాము. ద్వంద్వ సమాసములలో నేను ద్వంద్వ సమాసమును అన్నారు. అంటే మళ్ళీ మనకి సమాసములు రకరకాల సమాసములు ఉంటాయి. తెలుగు గ్రామర్ కానీ సంస్కృత గ్రామర్ తీసుకుంటే అందులో ద్వంద్వం మేబీ ఫస్ట్ టైం భగవద్గీతలోని ప్రతి చోట అర్జున నీకు ఈ ద్వంద్వం పనికిరాదు అని చెప్పుకొస్తుంటారు, కానీ ఇక్కడ ఆ ద్వంద్వాన్ని నేనే అని చెప్పుకొచ్చారు. సో సమాసాలలో ద్వంద్వము సమాసానికి ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే రెండు సమానమైన విషయాన్ని గ్రహించేటప్పుడు ద్వంద్వ సమాసం వాడతారు. లైక్ రామకృష్ణులు అంటే రెండు సమానమే, రాముడైనా కృష్ణుడైనా సమానమే అని చెప్పడానికి ద్వంద్వ సమాసం వాడతారు. తల్లిదండ్రులు అంటే దే ఆర్ ఈక్వలెంట్ బేసికల్గా. సో అంటే అన్నిట్లోని కూడా ఆ ఈక్వాలిటీ చూపించగలిగే గ్రామటికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ద్వంద్వ సమాసము. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ సమాసాన్ని కూడా నేనే అని చెప్పుకొస్తున్నారు. తర్వాత నేనే అక్షరమైన కాలమును. సో అక్షరమైన కాలమును నేనే. కాలం ఏం చేస్తుంది? ప్రతి ఒక్కళ్ళని క్షీణిస్తుంది. కాలము ప్రతి ఒక్కళ్ళని కూడా క్షీణించదస్తుంది, కానీ అది మాత్రం ఎప్పుడు క్షీణించదు. కాలం ఇప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది. కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విత్ టైం దే విల్ డికే. సో అటువంటి కాలాన్ని నేనే అయి ఉన్నాను అని చెప్పుకొస్తున్నారు. సృష్టికర్తలలో బ్రహ్మనై నేనే. బ్రహ్మని బేసికల్ గా బ్రహ్మ లేనిదే సృష్టి లేదు. సృష్టిలో ఏం చూసినా మనకు బ్రహ్మ గుర్తుకు రావాలి. ఆ బ్రహ్మను కూడా నేనే. దీన్ని కొంతమంది ఆచార్యులు బ్రహ్మ అనేది ఒక పొజిషన్, కానీ భగవంతుడు ఒక్కోసారి ఆ పొజిషన్ తీసుకుంటాడు.
అని కూడా మనకి ఒకటి రెండు చోట్ల చెప్పుకుంటాము. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, సృష్టిలో ఏ విషయం చూసినా సృష్టికర్త గుర్తుకు రావాలి. ఆ సృష్టికర్త భగవంతుడితో సమానము. సృష్టికర్తని నేనే, అది నా అంశం నుంచి వచ్చిన విషయము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకొస్తున్నారు. అందువలన సృష్టిలో ఏమి చూసినా సరే మనకి భగవంతుడు గుర్తుకు రాగలగడం కోసం ఈ విభూతులన్నీ చెప్పుకొస్తున్నారు. సరే, దీనికి శ్రీల ప్రభుపాదులు వారు భాషించుతారు. సంస్కృత అక్షరములలో తొలి అక్షరమైన అకారము వేద వాంగ్మయమునకే ఆరంభము. అకారము లేకుండా ఏది ధ్వనింప చేయడానికి వీల్లేనందున అది ధ్వనికి ఆరంభం. సంస్కృతన సమాన పదములు అనేకములు కలవు. అందులో రామకృష్ణులు అన్నది ద్వంద్వ సమాసం. ఈ సమాసమున రాముడు మరియు కృష్ణుడు అనే పదములు రెండియు సమాన రూపమున ప్రాధాన్యతను కలిగి ఉండును. కనుకనే దీనికి ద్వంద్వ సమాసం అని పేరు. అన్ని విధములైన సంహారములలో కాలము చర్మమైనది. ఎందుకనగా అది అన్నింటినీ సంహరించను. కాలక్రమమున సృష్టాంత్యమున గొప్ప అగ్ని పుట్టి సర్వమును నాశనం చేయనందున కాలము శ్రీకృష్ణునికి ప్రాధాన్యము వహించును. మనం కూడా చెప్తూ ఉంటాము, ఏదైనా సమస్య వస్తే కాలమే తీర్చాలి అంటే కాలంతో పాటు ఎటువంటిదైనా సమస్య పోతుంది, ఎటువంటిదైనా మరుపు వస్తుంది. ఎప్పుడైతే మరుపు వస్తుందో సమస్య మనకి సన్నగిల్లిపోతుంది, లేదా కొత్త సమస్య వచ్చినప్పుడు పాత సమస్య పోతుంది. అట్లాగా అది కాలమే నిర్ణయిస్తుంది. ఆ కాలాన్ని నేనే. సృష్టికర్తలైన జీవులలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ముఖ్యుడు కనుక అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. వెళ్ళి మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్టు విభూతులన్నీ కూడా భగవంతుని తాలూకా ప్రతినిధులు, స్థితికి ప్రతినిధులు కాదు, భగవంతుని తాలూకా అంశాలు, భగవంతుని తాలూకా ఎక్స్పాన్షన్స్ అనుకోండి. సో భగవంతుని తాలూకా ఉనికిని చాటి చెప్పేవే విభూతులు. మనకి అన్ని కూడా భౌతిక ప్రపంచంలో ఉండే విషయాలలోని ఆయన తాలూకా ప్రెజెన్స్ ని మనకు చూపిస్తూ వచ్చేవి విభూతులు. రైట్. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 34వ శ్లోకం చదువుతారమ్మా ఎవరైనా? విజయమ్మ. హరే కృష్ణ. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్ధవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా. అనువాదము: సర్వమును మృంగివేయనటువంటి మృత్యువును మరియు సృష్టింపబడనున్న సర్వజీవులకు ఉద్భవమును నేనే అయ్యున్నాను. స్త్రీలయందరి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, సహనమును నేనే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. టైం తాలూకు ఎక్స్టెన్షన్ డెత్. బేసికల్ గా కాలం గడుస్తున్న కొద్దీ చివరికి మిగిలేది మృత్యు. సర్వమును మృంగివేయటువంటి మృత్యువును. సో కాలం సగం మింగేస్తే మిగతాది మృత్యువు మింగేస్తుంది. మృత్యువు మింగిన తర్వాత ఇంక మిగిలింది ఏమీ లేదు. అటువంటి మృత్యువును నేనే. అంటే ద అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ఎనీథింగ్. అలాగే సృష్టింపబడనున్న సర్వజీవులకు ఉద్భవం నేనే అయ్యున్నాను. అంటే సృష్టించబడబోయే జీవులు ఏ ప్రిన్సిపల్ మీద సృష్టించబడతారు? వాళ్ళ కర్మానుసారము సృష్టించబడతారు. ఆ కర్మానుసారము సృష్టించబడడానికి, కోరికానుసారము సృష్టించబడడానికి కావలసిన పనిముట్లన్నీ నేనే సమర్పిస్తున్నాను. సో కోరిక కర్మ నీది అయితే, అంటే ఆ సెటప్, ఆ సిస్టమ్, అదంతా తయారు చేసిన వ్యక్తిని కూడా నేనే. మనము ఈ సిస్టమ్ అంతా కూడా మహత్తత్వం నుంచి వచ్చింది. మహత్తత్వం నుంచి పంచభూతాల్లోంచి తత్వాలు, ఎలాగా ఇంద్రియ తత్వాలు ఇవన్నీ ఎట్లా వచ్చాయని చెప్పుకుంటామో అదంతా కూడా నా వలనే జరుగుతుంది అర్జున. సో ఉద్భవించబోయే జీవులకు కూడా, సృష్టించబడనున్న జీవులకు కూడా కారణము నేనే. అంటే ఒక పిల్లాడు పుట్టినప్పుడు, ఒక వ్యక్తి మరణించినప్పుడు మనం భగవంతుని గుర్తు తెచ్చుకోగలగాలి. అలాగే స్త్రీ యందలి యశస్సు, వైభవము, మనోహరము, వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, సహనము నేనే. ఇవన్నీ క్వాలిటీస్ ఆఫ్ ఫెమినిన్ క్వాలిటీస్. అంటే భగవంతుడు ఫెమినిన్ అండి, అది కాదు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఒక గొప్ప విషయాన్ని గ్రహించుకున్నప్పుడు, ఒక అందమైన వ్యక్తిని చూసినప్పుడు భగవంతుడు గుర్తుకు రాగలగాలి. ఒక అందమైన విషయాన్ని గ్రహించినప్పుడు భగవంతుడు గుర్తుకు రాగలగాలి. ఒక గొప్ప విషయాన్ని గ్రహించినప్పుడు ఒక వైభవమైన విషయాన్ని చూసినప్పుడు భగవంతుడు గుర్తుకు రావాలి. అంటే ఆయన ప్రమేయం లేకుండా ఏదీ లేదు. అంటే జరుగుతున్న ప్రతి దాంట్లోని ఆయన ప్రమేయాన్ని చూడగలగాలి. అది చెయ్యగలిగితే మనం జీవితంలో బయటపడిపోయినట్టే.
ఆ ఒక్క విషయము చేయగలిగితే మన జీవితం నుంచి బయటపడిపోయినట్టే. ఆ ఒక్క విషయము అంటే జీవితంలో ప్రతి విషయంలోనే ఆయన చూడగలడు. జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనలోని ఆయన్ని చూడగలడు. అండ్ మన విద్యుత్ ధర్మం అదే. జీవితాలకు విద్యుత్ ధర్మం ఏమిటయ్యా అంటే అన్నిట్లోని భగవంతుని తాలూకా తత్వాన్ని చూడగలడమే. ఏ నిమిషాన్నైతే అది జరుగుతుందో, ఏ నిమిషాన్నైతే అది జరగగలుగుతుందో, అది ఎప్పుడు జరుగుతుందండి? మనకున్న స్వేచ్ఛని ఆ విధముగా ఉపయోగించగలిగిన నాడు మాత్రమే అది జరుగుతుంది. ఏ నిమిషం అయితే అది జరుగుద్దో ఆ నిమిషము మనము భగవంతుని ఆ ఆలోచనతోని జీవితాన్ని గడిపిన వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే భగవంతుని ఆలోచనలతో జీవితాన్ని గడపడం నేర్చుకోగలుగుతామో, నేర్చుకో ఆ విధముగా నేర్చుకోవడానికి భౌతికంగా ఉన్న విషయాల తాలూకు సహాయం తీసుకోగలుగుతామో, అది అది గొప్ప విషయం. ఆ ఒక్కటి జరిగితే భౌతికంగా ఉండే విషయాలలో భగవంతుని చూడడం నేర్చుకోగలిగితే, దాంతో మనము ఇంకా చివరి నిమిషంలోని భగవంతుని గుర్తు రాకుండా ఉండే అవకాశం లేకుండా భగవంతుని మర్చిపోయే అవకాశము ఉండదు. సరే, దీనిని మళ్ళీ ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. మానవుడు జననముతోనే ప్రతి క్షణము మరణించుట ఆరంభించింది. ఈ విధముగా మృత్యువు జీవుని ప్రతి క్షణము కబళించుచున్నది. కానీ దాని చిట్ట చివరి అఘాతమే మృత్యువుగా పిలువబడను. ఆ మృత్యువే శ్రీకృష్ణుడు. భవిష్యత్తు పురోగతికి సంబంధించినంత వరకు జీవులు పుట్టుట, పెరుగుట, కొంతకాలం స్థితిని కలిగి ఉండుట, ఇతరములను సృష్టించుట, కీర్తించుట, చివరికి నశించుట అనే 6 విధములైన మార్పులను ప్రధానముగా పొందుచుందరు. ఇటు మార్పులన్నింటిలో మొదటిదైన గర్భము నుండి జననము శ్రీకృష్ణుడే. ఆ జన్మమే భవిష్యత్తు కర్మలన్నింటికీ ఆరంభం. సో వీటన్నిటిలోని కూడా మనం భగవంతుడి తాలూకా ప్రమేయంతోనే జరుగుతున్నది. కీర్తి, స్త్రీ, వాక్కు, స్మృతి, బుద్ధి, ధృతి, సహనము అని పేర్కొనబడిన 7 విభూతులు స్త్రీలింగముగా భావించబడు. వాటన్నింటినీ గాని లేక కొన్నింటిని గాని కలిగి ఉన్నచో మానవుడు కీర్తిమంతులవుచును. ఎవరైనాను ఒకడు ధర్మాత్మునిగా ప్రసిద్ధి చెందినచో అతనిని కీర్తిమంతుడు, వైభవోపేతుడు కాగలడు. ఉదాహరణకు సంస్కృతము పరిపూర్ణమైన భాష అయినందున అది ప్రశంసింపబడినది. ఏదైనా విషయమును అధ్యయనం చేసిన పిమ్మట మానవుడు దాన్ని గుర్తించుకొనగలిగినచో వానిని స్మృతి శోభితుదని చెప్పుదురు. పలు విషయములపై పెక్కు గ్రంథములు పఠించుటే కాకుండా వాన్ని అవగాహన చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుట మేధ అనబడు. అది మరి ఒక విభూతి. చంచలత్వమును జయించే శక్తియే ధృతి అనబడును. పరిపూర్ణ యోగ్యతను కలిగి ఉండి మానవుడు నమ్రతను, మృదు స్వభావమును కలిగి సుఖదుఖములందు సమత్వమును చూపగల శక్తిని కలిగి ఉన్నచో అతని ఆ లక్షణము విభూతిని క్షమ అనబడును. సో ఈ గుణాలన్నీ కూడా భగవంతుని తాలూకా ప్రతినిధులు. భగవంతుని తాలూకా ఆ శక్తితోనే ఈ గుణాలన్నీ మనము చూడడం జరుగుతున్నది. సో ఇంకా అందువలన భగవంతుడు స్పేర్ చేసిన విషయము లేదు. భూమండలం మీద ఈ బ్రహ్మాండంలో జరిగిన ప్రతి దాంట్లోని కూడా ఇది ఆయన విభూతి కింద చెప్పుకొచ్చారు. సరే, 35వ శ్లోకము ఎవరు చదువుతున్నారు? చదవనమ్మా. చదువు. హరే కృష్ణ. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. అనువాదము. సామవేద మంత్రములలో నేను బృహత్ సామమును, కవితా ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను. హరే కృష్ణ. సామవేద మంత్రములలో నేను బృహత్సమును, కవిత ఛాందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షములను, ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను. మళ్ళీ అన్నిట్లోని కూడా గొప్ప విషయాలన్నీ కూడా భగవంతుడు ఆయన ప్రమేయంతోనే జరుగుతున్న విషయం కింద మనల్ని గ్రహించాలి అని చెప్తున్నారు. ఛందస్సులలో గాయత్రి అంటే గాయత్రి మంత్రము అని కొంతమంది అంటారు. గాయత్రి మీటర్ అంటే ఒక్కొక్క మంత్రం చదవడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. గాయత్రి మంత్ర పద్ధతి ఒక విధంగా ఉంటుందంట. అది ఆ పద్ధతిని నేను అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. సరే, ఇది భాష్యం చూద్దాము. భాష్యం చూసి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ వద్దాం.
వేదములలో తాము సామవేదములని భగవంతుడు ఇదివరకే వివరించి ఉన్నాడు. వివిధ దేవతలచే గానం చేయబడిన అందమైన గీతములతో సామవేదము నిండి అట్టి గీతములలో బృహత్సమము అనేది ఒకటి. ఇది అసాధారణమైన మాధుర్యమును కలిగి ఉండును. దీనిని అర్ధరాత్రి సమయమునందు గానము చేయుదురు. మరి మళ్ళీ సామవేదములోని ఆ బృహత్సమము అన్నది ఒక గీతం అంట. అది అసాధారణమైన మాధుర్యంతో ఉంటుంది. అది భగవంతుడు తన ప్రతినిధిగా చెప్పుకొస్తున్నారు. సంస్కృతమున కవిత్వమునకు నిశ్చితములైన నియమములు అనేకములు కలవు. ఆధునిక కవిత్వములో జరిగినట్లు దాని యందు ప్రాస మరియు ఛందములతో తోచినట్లుగా రచింపబడవు. అట్లు నియమబద్ధముగా రచింపబడిన కవిత్వములలో గాయత్రి మంత్రము ప్రసిద్ధమైనది. యోగ్యులైన బ్రాహ్మణులచే జపింపబడు ఈ గాయత్రి మంత్రము మిక్కిలి ప్రధానమైనది. ఈ మంత్రము శ్రీమద్ భాగవతమునందు పేర్కొనబడినది. ఈ గాయత్రి మంత్రము ప్రత్యేకముగా భగవతానుభూతి కొరకై ఉద్దేశింపబడి ఉన్నందున అది దేవదేవుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించింది. ఆధ్యాత్మికముగా పురోగతి చెందిన వారి కొరకే ఈ మంత్రం ఉద్దేశింపబడింది. దీన్ని జపించటలో ఆధ్యాత్మిక సాఫల్యమును పొందువాడు భగవానునితో గుణైక్యమును పొందును. కానీ ఈ మంత్రమును జపించటం మొదట పరిపూర్ణత్వమును పొందిన మానవుని లక్షణములను భౌతిక ప్రకృతి నియమములను అనుసరించి సత్వగుణములను అలవర్చుకొనవలెను. వైదిక జీవన విధానమునందు గాయత్రి మంత్రము మిక్కిలి ప్రధానమైనది. అది పరబ్రహ్మపు ధ్వని అవతారముగా పరిగణింపబడుచున్నది. దాన్ని ఆరంభించినది బ్రహ్మదేవుడు. మరియు అది అతని నుండి గురు శిష్య పరంపరము ద్వారా తర్వాత తరముల వారికి అందింపబడినది. సో మళ్ళీ మనకి గాయత్రి మంత్రము తాలూకా ఇంపార్టెన్స్ శ్రీల ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఈ గాయత్రి మంత్రము భగవంతుని తాలూకా ప్రతినిధి అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఆ మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని నేను అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. భారతదేశంలో మార్గశీర్ష మాసమును అనగా నవంబర్ డిసెంబరు అన్ని మాసములలో ఉత్తమమైనదిగా పరిగణింపబడింది. ఎందుకనగా ఆ మాసమున జనులు పొలము నుండి ధాన్యమును సేకరించి ఆనందముతో ఉందరు. అదే విధముగా ఋతువులందు వసంత ఋతువు ప్రపంచం అంతటికి అత్యంత ప్రియమైనది. అప్పుడు వాతావరణము అతి వేడిగా గాని అతి శీతలముగా గాని లేకుండా వృక్షములన్నీ వికాసము పొంది పుష్పములతోనూ మరియు ఫలములతోనూ నిండి ఉండు. శ్రీకృష్ణుని లీలలను స్మరింపజేయు అనేక ఉత్సవములు కూడా ఈ వసంత ఋతువునందే జరపబడుచును. కనుకనే ఋతువులన్నింటిలోని వసంత ఋతువు అత్యంత ఆనందకరమైనదిగా పరిగణింపబడింది. అది దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ప్రతినిధి. సో మనం ఆనందించే విషయంలో జనరల్ గా మనం ఆనందించేటప్పుడు భగవంతుని మర్చిపోతుంటాం. మనం ఆ ఆనందానికి కారణం నేనే అని చెప్పుకొస్తున్నారు. సో అట్లాగనే ఒక ఖ్యాతి గాని ఒక ప్రత్యేకత గాని ఒక ప్రాముఖ్యత గాని ఒక గొప్ప విషయాన్ని గెలిచినప్పుడు ఒక గొప్ప విషయాన్ని అనుభవిస్తున్నప్పుడు భగవంతుని మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అటువంటి విషయాలన్నింటిలో కూడా నా ప్రయత్నం వల్ల జరుగుతుంది అన్న భావన వస్తుంది. కానీ భగవంతుడు అదంతా కూడా నా వలనే జరుగుతున్నది అని చెప్పుకొస్తున్నారు. అంటే మనం గ్రహించాల్సింది భగవంతుని తాలూకు ఔన్నత్యము, మన పరిస్థితి, మన నిజస్థితి కూడా. మనము గొప్ప అనుకునే ఏ స్థితిలోని కూడా ఆయన ప్రమేయం లేకుండా ఆ గొప్ప అనుకునే స్థితిలోకి మనము చేరుకోలేము. చేరినా సరే అది ఆయన కృప వలనే అన్న విషయాన్ని మనం గ్రహించగలిగితే మనము ఈ భౌతిక బంధం నుంచి బయటపడిపోగలుగుతాము. రైట్. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవాలా? చదవండి అనిత మాట్లాడి. 36వ శ్లోకము. యూతం చలయతాస్మస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. భాష్యము. విశ్వమంతటా నానా రకాల మోసగాండ్రు ఉన్నారు. సారీ ప్రభుజీ. నేను మోసములలో జూదమును, తేజస్సులలో నేను తేజస్సును, నేనే జయమును, నేనే సాహస కృత్యమును, నేనే బలవంతుల బలమును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మోసములలో నేను జూదమును. సో గొప్ప మోసగాడు. అది కూడా నా వలనే, నేనే ఆ గొప్ప మోసగాడిని అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. తేజస్సు గలవారిలో తేజస్సును, జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే.
సో మీరు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా నేను గొప్ప అనుకుంటే ఆ గొప్పతనము భగవంతుని వలనే వస్తున్నది అని గ్రహించగలగాలి. సో ఎప్పుడైతే మనం అది గ్రహించగలుగుతామో రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, మన మీద మనకుండే మమకారం తగ్గుతుంది. మన మీద మనకుండే మమకారం తగ్గి దానిని భగవంతుడి మీద ఉండే ప్రేమగా మార్చడానికి ఉపయోగపడుతుంది. సో సంబడి యు ఆర్ టాపర్ ఇన్ ద క్లాస్, బట్ దెన్ యూ హ్యావ్ టు రియలైజ్ దట్ ఎబిలిటీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద గాడ్. జయమును నేనే, సాహసమును నేనే, ఇవన్నీ కూడా భగవంతుని తాలూకు శక్తులు. కాబట్టి మనం వాటిలోని మనకు తీసుకోవాల్సిన క్రెడిట్ని తగ్గించుకోగలిగితే, అందులో భగవంతుడికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వడం నేర్చుకోగలిగితే మనము ఆటోమేటిక్ గా భగవంతుడికి దగ్గర అవుతాం. విశ్వం అంతటను అనేక రకాల మోసగారులు కలరు. మోసములన్నింటిలోకి జూదము అగ్రగణ్యమై ఉన్నది. కనుకనే అది శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించదు. దేవదేవునిగా శ్రీకృష్ణుడు సామాన్య మానవుని కంటే గొప్పగా వంచింపగలడు. ఒకవేళ శ్రీకృష్ణుడే ఎవరినైనా వంచింపదలిచినచో ఆ వంచనలో ఎవ్వరును అతనిని అధిగమింపజాలరు. అతని మహత్వము కేవలం ఒక రంగమునందే కాకుండా అన్ని రంగములందు గొప్పదై ఉండును. విజయవంతులలో విజయుడు, తేజస్సులలో అతడే తేజస్సు, యత్నశీలులలో గొప్ప యత్నశీలుడు, సాహసవంతులలో అతడే మిక్కిలి సాహసవంతుడు, బలవంతులలో మిక్కిలి బలశాలి. శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించినప్పుడు ఎవ్వరూ అతనిని బలములో అధిగమించలేకపోయారు. అతడు బాల్యమునందు గోవర్ధన పర్వతము నెత్తును. అట్టి శ్రీకృష్ణుని మోసమునందు గాని, తేజస్సునందు గాని, విజయమునందు గాని, సాహసమునందు గాని మరియు బలమునందు గాని ఎవ్వరను అధిగమింపలేరు. సో మనకి ఆయన కృప వలనే మనకు వచ్చే సక్సెస్ వస్తుంది. ఎందుకంటే మనలో ఉండే ఏ గొప్ప కారణము, ఏ గొప్ప విషయమైనా సరే ఆయన శక్తే. మనము జీవాంశ భగవంతుని అంశలోంచి వచ్చిన వాడే. ఆ కేవలము ఒక చిన్న అంశకే మనకుండే గొప్పతనాన్ని, మనకుండే విషయాలని మనం దాంట్లో గర్వాన్ని తీసుకుంటూ ఉంటాము. కానీ ఆ చిన్న అంశ కూడా ఆయన కృప వల్లనే వచ్చినది. నలుగురితో మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒక గొప్ప విషయాన్ని, ఎప్పుడో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని చెప్పి మనం ఎంతో గొప్ప ఫీల్ అవుతూ ఉంటాం, నా మెమరీ ఎంత బాగుంది అని. కానీ ఆ బుద్ధి, ఆ మెమరీ అన్నది కూడా ఆయన నుంచి వచ్చింది. కాబట్టి మనకి కొంచెం ఆ మాత్రమైనా వస్తుంది, దానికే మనం గొప్పగా ఫీల్ అవుతుంటాము. కానీ అది జరిగినప్పుడు ఇది భగవంతుని కృప వలన, శ్రీకృష్ణ పరమాత్ముని కృప వలన, ఇది ఆయన అంశ, ఇది ఆయన శక్తి, ఆయన అంశ రూపంలో ఉండడం వలన నాకు ఈ శక్తి వచ్చినది, నా ద్వారా ఈ శక్తి ప్రకటితమవుతున్నది, ఈ శక్తి ద్వారా ఆయన ప్రకటితమవుతున్నాడు అని గ్రహించగలిగితే నా అంశం పోతూ వస్తూ ఉంటుంది. రైట్? అది కానీ చేయడం మొదలు పెట్టగలిగితే మనం పూర్తిగా భౌతిక ప్రపంచం నుంచి అన్అటాచ్డ్ అయిపోతాము, భగవంతుడికి అటాచ్ అవుతూ ఉంటాము. నిన్న క్లాస్లో అదే డిస్కస్ చేస్తున్నాం. భగవద్గీత నుంచి మనము అన్అటాచ్మెంట్ నేర్చుకోవాలా, అటాచ్మెంట్ నేర్చుకోవాలా? భగవద్గీత నుంచి మనము రెండూ నేర్చుకోవాలి. భౌతిక ప్రపంచం నుంచి అన్అటాచ్ అవ్వడం నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక ప్రపంచానికి అటాచ్ అవ్వడం నేర్చుకోవాలి. మరి ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి అటాచ్ అవ్వడం అంటే ఏమిటి? భగవంతుని తాలూకా ఆధ్యాత్మిక శక్తిని గ్రహించగలిగినప్పుడే ఆధ్యాత్మిక ప్రపంచానికి అటాచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఆధ్యాత్మిక శక్తిని, భగవంతుని తాలూకా ఆధ్యాత్మికతను నేర్చుకోవడం ఎట్లాగయ్యా అంటే, భౌతిక ప్రపంచము ఆయన తాలూకు న్యూన శక్తిలోంచి వచ్చినది, ఆయన తాలూకు ఇన్ఫీరియర్ ఎనర్జీలోంచి వచ్చినది. ఆ ఇన్ఫీరియర్ ఎనర్జీలో ఉండే ఈ గొప్ప గొప్ప శక్తులని ఆయన నా ప్రతినిధులు అని చెప్పుకొస్తున్నారు. సో ఎప్పుడైతే మనము ఆ భౌతిక ప్రపంచంలో ఉన్న శక్తులని గ్రహించి అందులో భగవంతుని తాలూకా ఉనికిని గ్రహించగలుగుతామో అప్పుడు భౌతిక ప్రపంచం మీద డిటాచ్మెంట్, ఆధ్యాత్మిక ప్రపంచం మీద అటాచ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. మనకి కావాల్సినది అదే. రైట్? 37వ శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదవనా ప్రభుజీ? చదవండి అమ్మ విజయమాతాజీ. హరే కృష్ణ. వృష్టీనాం వాసుదేవోస్మి, పాండవానాం ధనంజయః, మునీనామప్యహం వ్యాసః, కవీనాముసనా కవిః. అనువాదము. పృష్టి వంశములలో నేను వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను,
మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులైన గొప్ప కవులలో ముసనుడను అగుతును. హరే హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ. సృష్టి వంశస్థులో నేను వాసుదేవుడను. సో ఇక్కడ మళ్ళీ వాసుదేవుడను అంటే శ్రీకృష్ణ పరమాత్మను వాసుదేవుడని పిలుస్తాం. కేవలం శ్రీకృష్ణుడే కాదు, బలరాముడు కూడా వాసుదేవుడు. సో ఇక్కడ విష్ణు వంశంలో నేను వాసుదేవుడిని అంటే బలరాముడిని సూచిస్తున్నారు అని చెప్పి కొంతమంది ఆచార్యులు చెప్తూ ఉంటారు. మళ్ళీ ఎందుకంటే బలరామ శక్తి బలరామ తత్వం నుంచి వచ్చినది సంకర్షణ, నారాయణ తత్వం నుంచి వచ్చినది మళ్ళీ కారణోదకసాయి విష్ణు, గర్భోదకసాయి విష్ణు, మూడో విష్ణువు క్షీరోదకసాయి విష్ణువు. ఈ ముగ్గురు విష్ణు తత్వాలు కూడా బలరాముడు ఎక్స్పాన్షన్ నుంచి వచ్చినాయి అని చెప్పుకొస్తూ ఉంటారు. మీరు ఆ చార్ట్ చూస్తే అందులో మనకి క్లియర్ గా కనబడుతుంటుంది అన్నమాట. ఆ సంకర్షణ అంశంలోంచి ఎట్లా నారాయణ అంశం. సో బేసికల్ గా ఆ విష్ణు వంశస్థులో ఆ వాసుదేవుడిని నేనే అని చెప్పుకొస్తున్నారు. అంటే ఈ సృష్టి మూలకారకుడైన ఆ నారాయణ అంశం ఇవన్నీ కూడా నా శక్తులే. పాండవులలో అర్జునుడును, మునులలో వ్యాసుడును, ఆలోచనాపరుడైన గొప్ప కవులలో ఉసునుడను అగుదును. అట్లాగనే మనకి మళ్ళీ పాండవులలో నేను ధర్మరాజు అనలేదు, అర్జునుడిని అన్నారు. అర్జునుడితో తనకున్న బాంధవ్యం అటువంటిది. అర్జునుడితో తనకున్న రిలేషన్షిప్ తోని, అర్జునుడికి భగవంతుని మీద ఉన్న భక్తి తత్వంతోని, భగవంతుడు అంటే ఇక్కడ అర్జునుడు తనకి బంధువు, తనకి స్నేహితుడు, మిత్రుడు, అన్నిటికంటే కూడా తనని గురువుగా అంగీకరించిన గొప్ప శిష్యుడు. ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడానికి కారకుడైన శిష్యుడు బేసికల్ గా. అటువంటి వాడు అర్జునుడు. అట్లాగనే వ్యాసుదేవుడు మరి ఈ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఎన్నుకోబడ్డ వ్యక్తి వ్యాసుడు. అందువలన నేను వ్యాసుడిని అని చెప్పుకొస్తున్నారు. సరే, దీని భాష్యం చదువుతాము. శ్రీకృష్ణుడు ఆద్యుడైన దేవాది దేవుడు. బలదేవుడు శ్రీకృష్ణుని ప్రథమ స్వాంస్వరూప విస్తారణం. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు కూడా వసుదేవుని పుత్రులుగా అవతరించి ఉన్నారు కనుక వారిరువుని కూడా వాసుదేవులని పిలవచ్చు. మరొక దృష్టిలో చూచినచో శ్రీకృష్ణుడు ఎన్నడూ బృందావనమును వేడడు కనుక బృందావనమును కాకుండా ఇతర ప్రదేశములందు కనిపించు శ్రీకృష్ణుని రూపములన్నీ అతని స్వరూపాంశములే. అనగా శ్రీకృష్ణుని స్వరూపాంశమైన వాసుదేవుడు శ్రీకృష్ణుడికి భిన్నుడు కాదు. భగవద్గీత యందలి ఈ శ్లోకమునందు సూచింపబడిన వాసుదేవ పదము బలదేవుడు లేక బలరామునే సూచించుదని తెలుసుకొనవలెను. ఎందుకనగా బలరాముడే సర్వ అవతారములకు మూలాధారుడు కనుక అతడు వాసుదేవునికి కూడా మూలాధారమై ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుని అవ్యవహిత స్వరూపాంశ విస్తార రూపంలో స్వాంశములుగా పిలువబడు. ఇవే కాక భిన్నాంశములు అని పిలువబడు ఇతర విస్తృత రూపములు కూడా కలవు. సో ఇవన్నీ కూడా భగవంతుని రూపాలు, భగవంతుని ఎక్స్పాన్షన్స్. అందులోని అత్యంత ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది బలదేవుడు. అతన్ని కూడా మనం వాసుదేవుడు అని పిలవచ్చు. భగవంతుడు ఇక్కడ అది చెప్పుకొస్తున్నారు. వీటన్నిటికీ మూల రూపమైన బలదేవుని గురించి అని చెప్పి శ్రీల ప్రభుపాదులుగా చెప్పుకొస్తున్నారు. పాండురాజుల పుత్రుల్లో ధనంజయునిగా పేరుగాంచిన అర్జునుడు నరులలో శ్రేష్ఠుడైనందున శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యము వహించిన మునులు లేక వేద విజ్ఞాన పారంగులైన మానవులలో వ్యాసుడు శ్రేష్ఠుడు. ఎందుకనగా అతడు ఈ కలియుగమునందలి సాధారణ మానవులకు అవగతమగినట్లు అనేక విధములుగా వేద విజ్ఞానమును విశదీకరించను. అంతేకాకుండా వ్యాసుడు కూడా శ్రీకృష్ణుని అవతారముగా ప్రసిద్ధ ఒకటి చేత అతడు కూడా శ్రీకృష్ణ ప్రతినిధియే. కవులనగా ఎట్టి విషయం గూర్చినైనా సమగ్రముగా ఆలోచింపగలగ సమర్థులు. అట్టి కవులలో దానవులకు గురువైన ఉసునుడు అనగా శుక్రాచార్యుడు అసాధారణ మేధా సంపన్నుడు మరియు దూరదృష్టి కలిగిన రాజకీయవేత్త కనుక శుక్రాచార్యుడు శ్రీకృష్ణ విభూతికి మరొక ప్రతినిధి అయి ఉన్నాడు. సో ఇక్కడ మళ్ళీ భగవంతుడు దానవుల గురువుని తీసుకొచ్చి ఆయనని అటువంటి గురువుని కూడా నేనే అని చెప్పుకొస్తున్నారు. మనకి శుక్రాచార్యుడు చాలా చాలా తెలివైన వాడు. బలి చక్రవర్తి కూడా గుర్తించని వ్యక్తిని శుక్రాచార్యుడు వామనుడి రూపంలో ఉన్న మహావిష్ణువుని గుర్తించగలుగుతాడు. అటువంటి శక్తి సంపన్నుడైన శుక్రాచార్యుడిని నేనే చెప్పుకొస్తున్నారు బేసికల్ గా భగవంతుడు. రైట్, సరే నెక్స్ట్కి వెళ్దామమ్మా.
38వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? చదువుతానమ్మా. ఉమ్. హరే కృష్ణ. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. అనువాదం. చట్ట విరుద్ధతను అణుచు సాధనములలో నేను శిక్షను, జయము కోరు వారిలో నేను నీతిని, రహస్య విషయములలో నేను మౌనమును, జ్ఞానవంతులలో నేను జ్ఞానమును అయి ఉన్నాను. హరే ఒక్క నిమిషం అమ్మా, టేక్ దిస్ కాల్. హరే కృష్ణ. సరే, యా. చట్ట విరుద్ధతను అణుచు సాధనములో నేను శిక్షను, జయము కోరు వారిలో నేను నీతిని, రహస్య విషయములలో నేను మౌనమును, జ్ఞానవంతులలో నేను జ్ఞానమును అయి ఉన్నాను. సో సో భగవంతుని తాలూకా ఆ విభూతులలోని శిక్ష కూడా ఆయన విభూతే, శిక్ష కూడా ఆయన విభూతే. మళ్ళీ అలాగే నీతి, జయము కోరు వారిలో నేను నీతిని, రహస్య విషయంలో నేను మౌనమును. రహస్యాన్ని మనము రహస్యాన్ని దాయగలిగేది, రహస్యాన్ని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగేది ఏమిటాయి అంటే మౌనం. రహస్యం ఎప్పుడు మౌనంతోనే రక్షింపబడుతుంది. ఆ రక్షణని నేనే, శిక్షను నేనే, రక్షణను నేనే. చట్టవిరుద్ధత కావాల్సిన శిక్షని, అలాగే జయము కోరు వారిలో నీతిని, రహస్యము. మనం జనరల్ గా ఇది రహస్యం అని చెప్తే ఇది ఎవరికి చెప్పకుండా అని చెప్తూ ఉంటాం. అట్లా రహస్యం కాస్త బట్టబయలైపోతుంది. కానీ ఆ రహస్యానికి కావాల్సింది మౌనము. ఆ మౌనాన్ని నేనే. అలాగే జ్ఞానవంతులలో నేను జ్ఞానమును అయి ఉన్నాను. ఆ జ్ఞానమును కూడా నేనే అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. సరే, దీని భాష్యం చూద్దాము. దెన్ విల్ కమ్ బ్యాక్ ఇఫ్ నీడెడ్. దండన సాధనములు అనేకములు కలవు, వానిలో దుష్కృతులను శిక్షించినవి మిక్కిలి ప్రధానమైనవి. అట్టి దుష్కృతులు శిక్షింపబడినప్పుడు ఆ శిక్షను అమలుపరచువాడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించాడు. ఏ కార్యరంగమునందైనను విజయము సాధింప ప్రయత్నించే వారిలో మిక్కిలి విజయవంతమైన అంశము నీతి, శ్రవణము, చింతనము, ధ్యానము అను రహస్యమైన కార్యములందు మౌనము ముఖ్యమైనది. ఎందుకనగా మౌనము ద్వారా మానవుడు వేగముగా పురోగతిని సాధింపగలడు. జ్ఞానవంతుడు భౌతిక మరియు ఆధ్యాత్మిక పదార్థముల నడుమ గల భేదమును, భగవానునికి ఉన్నత న్యూన ప్రకృతులు గల భేదమును విశ్లేషించగలిగి ఉండును. అట్టి జ్ఞానం సర్వముగా శ్రీకృష్ణుడే. సో మళ్ళీ భగవంతుని తాలూకా డిఫరెంట్ విషయాల గురించి ఇక్కడ మనకి భౌతిక ప్రపంచంలో గెలబడే రకరకాల విషయాల గురించి, శిక్షను, అలాగే విజయాన్ని, నీతిని, శ్రవణము, చింతనము, ధ్యానము, రహస్యము, మౌనము, ఇవన్నీ కూడా భగవంతుని తాలూకా ప్రతినిధులు అని మనము గ్రహించగలగాలి. భగవంతుని ఉన్నత న్యూన ప్రకృతుల భేదమును విశ్లేషించగలిగి ఉండును. అలాగే జ్ఞానవంతుడు మన రెండింటిని ఉన్న తేడాన్ని గ్రహించగలడు. అటువంటి జ్ఞానము స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడే అని మనము గ్రహించగలగాలి. కృష్ణ. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 39వ శ్లోకము.
ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి సుజాత మాతాజీ. హరే కృష్ణ. ఇచ్ఛాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యస్యాస్మయా భూతం చరాచరం. అనువాదం. ఇంకను ఓ అర్జున, సర్వజీవులకు జన్మ కారణమైన బీజము నేనే. స్థావర జంగమములైన వస్తువుల్లో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ దాకా 38వ శ్లోకం దాకా భగవంతుడి విభూతులన్నీ చెప్పుకొచ్చారు. మరి విభూతులన్నీ చెప్పినప్పుడు సరే, ఏంటది ఆ ఏంటి, త్రిమింగళాన్ని నేనే అన్నారు, మేరు పర్వతాన్ని నేనే అన్నారు, హిమాలయం నేనే అన్నారు. అంటే మిగతావి భగవంతుడికి సంబంధం లేదా అండి? మనం చేపలు భగవంతుడితో సంబంధం లేదు, ఒక్క త్రిమింగళాలే భగవంతుడు అని అనడానికి వీలు లేదు. అంటే ఒక ఎప్రిషియేటబుల్ థింగ్ చూసినప్పుడు మనకు భగవంతుడు గుర్తుకు రావాలి. అంతేకాదు భగవంతుడు ఇంకనూ అర్జున సర్వజీవులకు జన్మ కారకమైన బీజమును నేనే. అంతేకాదు అర్జున, ఇక మిగతా వాటన్నిటికీ కూడా నేనే కారణము. స్థావర జంగములైన వస్తువులలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. సో ఏ స్థితికైనా సరే కారణము నేనే. నీకు వేరొకటి కారణం అనిపించవచ్చు, కానీ ఆ కారణాలకన్నిటికీ మూల కారణము నేనే అనేది నువ్వు గ్రహించాలి. సో ఇక్కడ నువ్వు చేస్తున్న యుద్ధము నీది కాదు, ఇక్కడ నడుస్తున్న గుర్రము నీది కాదు. ఇదన్నిటికీ కూడా, ఈ స్థితి అన్నిటికీ కూడా ఆ వెనుక నుండే మనకు 7వ అధ్యాయంలో చెప్పుకొస్తారు. అదేమిటి, ఒక ముత్యాలహారములో దాగి ఉండే దారములాగా నేను ఉన్నాను. ఈ బ్రహ్మాండాన్నంతా నేను నడిపిస్తున్నాను అని చెప్తారు. అదంతా నడవడానికి కారణము నేనే అని చెప్పుకొస్తున్నారు. ఆ బీజము నేనే. సో అందువలన ఇదంతటికీ కారణము మనము కేవలం ఆయన చెప్పిన విభూతులే కాదు, విభూతిగా చెప్పని దాంట్లో కూడా ఆయన స్థితిని మనం గ్రహించగలగాలి. ప్రతి దానికి ఒక కారణం ఉండును. ఆ కారణము లేదా బీజము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుని శక్తి లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండజాలు. కనుకనే అతడు సర్వశక్తిమంతుడని చెప్పబడుచున్నాడు. అతని శక్తి లేకుండా స్థావరములు గాని జంగములు గాని ఏవి మనుగడను కలిగి ఉండలేదు. కనుకనే శ్రీకృష్ణ శక్తిపై ఆధారపడనిదిగా గోచరించినది మాయ లేనటువంటిదిగా పిలువబడును. అంటే ఆయన శక్తిపైన ప్రతిదీ ఆధారపడి ఉన్నది అనేది మనము గ్రహించగలగాలి. ఆయన శక్తిపైన ఆధారపడినదిగా గోచరించినది మాయ అని పిలువబడును. మనం ఎప్పుడైతే ఆయన శక్తిని చూడలేమో దానినే మాయ అంటున్నాము. ఎప్పుడైతే మనం భగవంతుని తాలూకా ప్రమేయాన్ని గ్రహించలేకపోతే దానినే మాయ అంటాము. సో ఎప్పుడైతే అన్నిట్లోనే భగవంతుని తాలూకు ప్రమేయాన్ని గ్రహించగలుగుతామో ఇంకా మాయకి ఆ ఆస్కారము ఉండదు అన్నది మనము గ్రహించాలి. రైట్? సరే, లాస్ట్ 2 శ్లోకాల చూద్దామమ్మా. ఎందుకంటే నేను కొంచెం వాళ్ళకు ఎర్లీగా క్లాస్ క్లోజ్ చేసుకోవాలి. మా అబ్బాయికి ఎగ్జామ్ ఉంది, వాడిని తీసుకెళ్ళాలి నేను. సరే, నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతున్నారు? 5వ శ్లోకం చదవండి అమ్మా, చదవండి. విజయమాత చదవండి. ఓకే. హరే కృష్ణ. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుగ్ధేశతః ప్రోక్తో విభూతేర్విస్థరో మయా. అనువాదము. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతమనునది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతమనున్నది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. హరే కృష్ణ. వైదిక గ్రంథములు తెలుపబడినట్లు దేవాదిదేవుని విభూతులు మరియు శక్తులు వివిధ రీతులు అవగతము చేసుకునబడినను అట్టి విభూతులకు పరిమితి అనున్నది లేదు. కనుకనే సమస్త విభూతులు మరియు శక్తులు ఎన్నడూ సంపూర్ణముగా వివరింపబడతారు. అర్జునుని జిజ్ఞాసను సంతృప్తిపరచుట కొరకు కొన్ని ఉదాహరణలు మాత్రమే వర్ణింపబడినవి. సో మళ్ళీ మనకి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు, కేవలం కొన్నిటినే మనకి భగవంతుడు చూపించారు, అంతేగాని భగవంతుని విభూతుల్ని మనం వర్ణించడానికి అవకాశం లేదు. అంత అనంతమైనగా ఆయన విభూతులు ఉన్నాయి. మనకు భగవద్గీతలోనే చెప్తాడు శ్రీ అర్జునుడు, దేవతలు కూడా నిన్ను అర్థం చేసుకోలేరయ్యా,
నీవు కేవలము నీకు నీ శక్తితో నువ్వు అర్థం అవుతావేమో అని వదిలేస్తాడు బేసికల్ గా అర్జునుడు. నువ్వు ఎవ్వరూ కూడా నిన్ను అర్థం చేసుకునే అవకాశం లేదు. దేవతలు, ఇంద్రుడు, బ్రహ్మ కూడా నిన్ను గ్రహించలేకపోయారు, నీ శక్తిని గ్రహించలేకపోతున్నారు. నువ్వు నీ శక్తి వలన ఆ శక్తిని గ్రహించగలుగుతావు తప్పితే ఇంక వేరొకరు ఎవరు నిన్ను గ్రహించరు. భగవంతుని తాలూకు విభూతులు అన్ని అనంతముగా ఉన్నాయి. దాన్ని మనకున్న ఈ భౌతిక శక్తితోని దాన్ని వర్ణించడానికి కానీ, దాన్ని గ్రహించడానికి కానీ, దానిని క్వాంటిఫై చేయడం అన్నది మన వల్ల జరిగే పని కాదు అన్నది మనం గ్రహించాల్సిన విషయము. రైట్? సరే, ఇంకా నెక్స్ట్ శ్లోకం చదువుతున్నారు. చదువుతానమ్మా. యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. అనువాదం. సంపన్నములను, సుందరములను, వైభవోపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంసము నుండియే ఉద్భవించినవిగా తెలుసుకొనుము. సరే. సంపన్నములను, సుందరములను, వైభవోపేతమగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశముల నుండియే ఉద్భవించినవని తెలుసుకొనుము. నువ్వు గొప్ప అనుకునే ఏ విషయమైనా, సంపన్నం ఇటువంటి సుందరములనైనా అన్ని కూడా నా విస్తారములు, సమస్త సృష్టి విస్తారములు అయ్యో నా తేజోంశం నుంచే ఉద్భవించినవిగా తెలుసుకునేవారు. సో మనకి ఒక విషయము అందంగా అనిపిస్తే అది భగవంతుని తాలూకా అందములోంచి వచ్చిన విషయం. ఒక వ్యక్తి ఎంతో ఐశ్వర్యవంతుడు అనిపిస్తే అది భగవంతుని తాలూకా ఐశ్వర్యం నుంచి వచ్చిన చిన్న ఐశ్వర్య అంశం బేసికల్ గా. ఇవన్నీ కూడా నా నుంచే వచ్చాయ్యా అంటే భగవంతుడు అర్జునుడికి నేను యుద్ధము చేస్తే ఇదవుతాను, నేను స్వర్గానికి వెళ్తాను, నేను పాపానికి వెళ్తాను, నరకమ్మకి వెళ్తాను, ఇవన్నీ నీ ప్రమేయం ఏమీ లేదు అర్జున. నువ్వు అయితే నీ కార్యం చేయడం మానేయడానికి వీలు లేదు, కానీ చేసే కార్యములోని ప్రతి కార్యములోను కూడా నా విభూతి, నా అంశాన్ని, నా అంశ ప్రాతినిధ్యాన్ని గ్రహించి చూసి నువ్వు భౌతిక జీవితాన్ని కానీ గడుపుకోగలిగితే అప్పుడే మన ఆధ్యాత్మికంగా ఎదగడం మొదలవుతాము. అప్పుడే మనము భౌతికంగా బయటపడగలుగుతాము. అప్పుడే మనము భగవంతునికి నచ్చినట్టు ఉండగలుగుతాము, భగవంతుడు మెచ్చినట్టు ఉండగలుగుతాము. ఆయన ప్రపంచానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అది గ్రహించడానికే మనం ఈ విభూతుల్ని ఇంతగా చెప్పుకోవడం. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులందు ఎట్టి వైభవపేతమే లేదా సుందర సృష్టి అయిన శ్రీకృష్ణ విభూతి యొక్క అంశమాత్ర వ్యక్తీకరణమేనని ఎరగవలెను. కనుక విశేష వైభవములతో కూడినది ఏదైనను శ్రీకృష్ణ విభూతికి ప్రాతినిధ్యముగా భావింపవలెను. ఏ గొప్ప విషయమైనా, ఏ అందమైన విషయమైనా, ఏ గొప్ప విషయమైనా, ఏ చక్కటి విషయాన్నైనా సరే భగవంతుని తాలూకు ఉండే ఆ అష్టైశ్వర్యాల్లో ఒక అంశ రూపము నుండి దాని వచ్చింది అనేది మనము గ్రహించగలగడం కోసము భగవంతుడు ఈ విభూతులన్నీ చెప్పడం జరిగింది. సరే, నెక్స్ట్ 42వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? ఇంకా ఎవరు చదువుతారా? 42. చదువుతానమ్మా, చదువుతాను. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణ బాహ్యమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. కాని ఓ అర్జున, ఈ సవిస్తరమైన జ్ఞానమునకు అవసరమేమున్నది? కేవలము నా ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. హరే కృష్ణ. సో అర్జున, ఈ విస్తరములు, ఈ సవిస్తరమైన జ్ఞానమునకు అవసరం ఏమున్నది? కేవలము ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచున్నాను. ఒక గ్లాన్స్, భగవంతుడు ఇచ్చిన ఒక చిన్న చూపుతోనే ఈ బ్రహ్మాండం అంతా క్రియేట్ అయింది అని మనకు చెప్తారు 7వ అధ్యాయంలోని. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నది అర్జున? కేవలం ఒక అంశ మాత్రం చేతనే నేను ఈ విశ్వం మొత్తాన్ని వ్యాపించున్నాను. ఒక చిన్న స్పార్క్ ఆఫ్ స్ప్లెండర్, అంటే ఒక కట్టెపుల్ల కాలుతున్నప్పుడు ఒక చిన్న రేణువు ఎగురు పడుతుంది కదా, ఆ రేణువు శక్తి ఎంతో శక్తి ఉంటుంది. అటువంటి రేణువు వంటి శక్తి, నా శక్తిలోనే ఒక చిన్న అంశ శక్తితోనే ఈ విశ్వాన్నంతా కూడా వ్యాపించి ఉన్నది అర్జున అని చెప్పుకొస్తున్నారు. సరే, దీనికి ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాము.
పరమ పురుషుడు సమస్త విశ్వమునందును అన్ని వస్తువుల యందును పరమాత్మగా ప్రవేశించినట్లుగా ప్రతిపాదింపబడినది. సమస్త విషయములు ఏ విధముగా విభూతి సంపన్నములు మరియు వైభవపేతముగా నుండినో తెలుసుకునటం వలన లాభము లేదని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. శ్రీకృష్ణుడు పరమాత్మగా ప్రకాశించుట చేతనే ప్రతీది స్థితిని కలిగి ఉన్నదని అతడు ఎరుగవలెను. మహత్తర జీవి అయిన బ్రహ్మదేవుని మొదలుగా అతి సూక్ష్మమైన చీమ వరకు గల సమస్త జీవుల యందును భగవానుడు పరమాత్మగా వాటి యందు ప్రవేశించి వానిని పోషించుట చేతనే అవి స్థితిని కలిగి ఉన్నవి. మానవుడు ఏ దేవతను పోషించినను చివరకు దేవాది దేవుని చెంతకే లేక పరమ గమ్యమునికే ఆ పూజ చేర్చునని సిద్ధాంతమును ప్రచారం చేయు సంఘం ఒకటి కలదు. మానవుడు ఏ దేవతను పూజించినను చివరకు ఆ దేవదేవుని చెంతకే లేక పరమ గమ్యమునికే ఆ పూజ చేర్చునని సిద్ధాంతము ప్రచారం చేయు సంఘటన ఒకటి ఉంది. బ్రహ్మరుద్రాదులు వంటి గొప్ప దేవతలు కూడా దేవాదేవుని విభూతి అంశ మాత్రము ప్రాతినిధ్యము వహించుచున్నందున అట్టి దేవతల పూజ కూడా ఇక్కడ పూర్తిగా నిరసింపబడుచున్నది. జన్మించిన వారందరకు అతడే మూలము, అతని కంటే గొప్పవారు ఎవరునూ లేరు. సో ప్రపంచాన్ని నడిపించడానికి ఒక గొప్ప శక్తి వ్యక్తి ఉన్నారు. ఆ శక్తి వ్యక్తినే మనం శ్రీకృష్ణుడు అని పిలుస్తున్నాం మేము. లేదా అంతే తప్పితే వేరొకటి కాదు. ఆ శక్తిలోంచి వచ్చినవే ఆ వేరొకటి వాటిని పట్టుకుని మనము వాటిని పూజ చేయడానికి కూడా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వీటన్నిటికీ మూలశక్తి అయిన శ్రీకృష్ణుని పూజించడమే సరి అయిన పద్ధతి. అతడు అసౌమ్యధ్య అనబడును, అనగా అతని కంటే అధికులు గాని అతనితో సమానులు గాని కాజాలని అర్థం. పద్మపురాణమునందు దేవతలు బ్రహ్మరుద్రాదులైనను సరియే శ్రీకృష్ణ భగవానుతో సమానమని భావించేవాడు తక్షణమే నాస్తికుడగునని చెప్పబడినది. శ్రీకృష్ణుని దివ్య విభూతులను శక్తుల విస్తారమును పూర్తిగా అధ్యయనం చేసిన మానవుడే నిస్సందేహముగా దేవాది దేవుని దివ్య స్థితిని ఎరిగి అతని ఆరాధనమును నందు ఏకాగ్రతతో మనసును లగ్నము చేయగలడు. అట్టి శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ అయిన పరమాత్మగా సమస్తమునందు సర్వవ్యాపకుడవుచున్నాడు. కనుకనే శుద్ధ భక్తులు సంపూర్ణ కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవ యందు తమ మనస్సును కేంద్రీకరించి ఉందరు. కనుకనే వారెల్లప్పుడూ ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఉందరు. శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తి యోగము మరియు అర్చనము అనున్నది 8 నుండి 11వ శ్లోకం వరకు ఈ అధ్యాయం నందు స్పష్టముగా సూచింపబడినది. వాస్తవమునకు అదియే శుద్ధమైన భక్తియుక్త సేవా మార్గము. మానవుడు భగవాని సహచర్యమున అత్యున్నత పరిపూర్ణతను ఎట్లాగా సాధింపగలడో ఈ అధ్యాయం నందు సవివరముగా వివరింపబడినది. ఒక్క నిమిషమమ్మా, నేను సారీ అమ్మా, సారీ. హరే కృష్ణ. సో లాస్ట్ పారాగ్రాఫ్ కూడా చదువుదాము, దెన్ విల్ కమ్ బ్యాక్. శ్రీకృష్ణుని నుంచి వచ్చుచున్న గురు శిష్య పరంపర అందలి శ్రీల భరదేవ విద్యాభూషణులు ఈ అధ్యాయంపై తన వ్యాఖ్యానం ముగించు ఈ విధముగా తెలిపి ఉండే. శ్రీకృష్ణ భగవానుని ఉత్కృష్టమైన శక్తి లేసము నుండియే శక్తివంతుడైన సూర్యుడు కూడా తేజమును పొందుచున్నాడు. శ్రీకృష్ణుని
స్వరూపాంశ చేతనే ప్రపంచం అంతయు పోషించబడుచున్నది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పూజనీయుడు. శ్రీమద్ భగవద్గీత యందలి భగవద్ విభూతి అను దశమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో మనం భగవంతుని తాలూకా విభూతులని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఆయనని మించిన శక్తి మరొకటి లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మనకి చూస్తున్న ఏ శక్తి అయినా సరే ఆయన అంశం రూపమే, ఆయన విభూతి మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ మనకి బలదేవ్ విద్యాభూషణ్ వారు కూడా చెప్పుకొస్తున్నారు. భగవంతుని తాలూకు ఉత్కృష్టమైన శక్తి లేసము నుండి ఏ శక్తివంతుడైన సూర్యుడు కూడా తేజము పొందుచున్నాడు. శ్రీకృష్ణుని స్వరూపాంశము చేత ఏ ప్రపంచం అంతా పోషించబడుతుంది కనుకనే శ్రీకృష్ణ భగవానుడే పూజనీయుడు. సో ఆ తర్వాత అర్జునుడు ఇప్పుడు దాకా చెప్పిన విభూతులన్నింటినీ కూడా అర్జునుడికి చూడాలి అనిపిస్తుంది. అప్పుడు మరి భగవంతుని విశ్వరూపంలోని నెక్స్ట్ అధ్యాయంలోని మనము ఆ అంశాలన్నీ చూడడం జరుగుతుంది. రైట్. సో ఇన్ నట్షెల్ ఈ చాప్టర్ లోని మనకి ఫిలాసఫీ కంటే కూడా మొదట 12వ శ్లోకము దాకా కూడా సరెండర్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. అక్కడి నుంచి ఇంకా భగవంతుని తాలూకా ఐశ్వర్య ప్రతినిధి, ఐశ్వర్యాలు అనేది ఎట్లా ఉన్నాయి అనేది భగవంతుడు చెప్పుకొస్తూ ఉంటాడు. మొదట్లో చెప్పినట్టు 11వ శ్లోకంతోనే ఇంచుమించుగా భగవద్గీతలో భగవంతుడు చెప్పాల్సిన విషయం అంతా చెప్పేశారు. అక్కడి నుంచి మనకి దానిని సొలిడిఫికేషన్ లేదా దానిని మరింత స్థిరత్వం కలిగించడం కోసము ఆయన తాలూకు విషయాలన్నీ చెప్పుకుంటూ రావడము. 18వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంకా ఏంటది సర్వధర్మాన్ని పరిత్యజ్య మాత్మీకం శరణం రజతో ఇట్ అవుతుంది బేసికల్గా. రైట్. సో ఈ చాప్టర్ లోని కొన్ని శ్లోకాలు ఒక్కసారి చదువుకుందాము వరుసగాను. ఎన్ని పేజీలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీ చొప్పున ఈ తాత్పర్యాలన్నీ చదవండి అమ్మా. ఎవరు చదవడం మొదలు పెడతారు? విజయమాసది చదవండి అమ్మా ఫస్ట్ పేజ్ తాత్పర్యాలన్నీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గలవు అర్జున, మరలా ఆలకింపు. నీవు నాకు ప్రియమిత్రుడు ఒకటచే ఇంతవరకు వివరించిన దానికంటేనూ ఉత్తమ జ్ఞానమును నీ హితం కొరకై నేను తెలుపుతును. దేవతా సమూహములు గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను ఎరుగుజాలరు. ఏలయనగా సర్వ విధముల ఆ దేవతలకును మహర్షులకును నేనే మూలము. నన్ను పుట్టుకలేని వానిగను అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభువుగాను ఎరిగినవాడు మాత్రమే మానవులందరిలోనూ భ్రాంతిరహితుడై సర్వపాపముల నుండి విముక్తుడవును. బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతిరాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖములు, జనన మరణములు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మునగు జీవుల వివిధ గుణములన్నీ నా చేతనే సృజింపబడినవి. హరే కృష్ణ. నెక్స్ట్ పేజ్ ఎవరు చదువుతున్నారు? నేను చదువుతున్నానమ్మా. హరే కృష్ణ. 6వ శ్లోకం. సప్త మహర్షులను వారికి పూర్వము సనక సనందాదులైన 4 మహర్షులను మరియు మనువులను అనగా మానవ జాతిని పుట్టించిన వారు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధ లోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి. నా ఈ దివ్య విభూతిని, యోగశక్తిని యథార్థముగా నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుక్త సేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తియుక్త సేవ యందు నెలకొని నన్ను హృదయపూర్వకముగా భజింతురు. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమయ్యుండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు. ప్రేమతో నా సేవ యందు నిరంతరాసక్తులై ఉండు వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను ఒసగుదును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.
నేను వారి ఏడ ప్రత్యేక అనుగ్రహము చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపజేయుదును. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడువు, దివ్యుడువు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను అంగీకరించుచున్నాను. ఓ దేవాది దేవ, దేవతలు గాని దానవులు కాని నీ స్వరూపమును ఎరుగజాలరు. ఓ పురుషోత్తమ, సర్వకారణుడా, సర్వేశ్వర, దేవాదేవ, జగత్పతి, నీవొక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్నెరుగుదువు. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నిటి యందును వ్యాపించి ఉందువో వాటన్నిటినీ దయతో నాకు వివరముగా తెలియజేయము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 17 నుంచి 21 హరే కృష్ణ ప్రభుజీ. చదవనమ్మ సుజాత మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు ఎరుగగలను? ఓ దేవాది దేవ, ఏ రూపములందు నిన్ను స్మరింపవలెను? ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును ఆస్వాదింప గోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తృప్తి కలుగుట లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ఈ సరియే, నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేశాను. కానీ ఓ అర్జున, నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వానిని మాత్రమే నీకు తెలుపుదును. ఓ అర్జున, నేను సర్వజీవ హృదయములందు నెలకొని ఉన్నట్టు పరమాత్మను. సర్వజీవులకు ఆదియు మధ్యమును అంతమును నేనే అయి ఉన్నాను. ఆదిత్యుల్లో నేను విష్ణువును, తేజస్సుల్లో ప్రకాశమానమైన సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా చదువుతారా సరస్వతి మాతాజీ? శ్రీనివాస్ బాబు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. శ్రీనివాస్ బాబు చదవండి. వేదముల్లో నేను సామవేదమును, దేవతల్లో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడును, ఇంద్రియములలో మనస్సును, జీవుల ఎందలి చేతనమును అయ్యున్నాను. రుద్రులందరిలో నేను శివుడును, యక్ష రాక్షసులో ధనాధిపతి అయిన కుబేరుడును, వసురులో అగ్నిని, పర్వతంలో మేరువును అయ్యున్నాను. ఓ అర్జున, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్ను ఎరుగుము. సేనా నాయకులలో కార్తికేయుడును, జల నిధులలో నేను సముద్రుడినై ఉన్నాను. మహర్షుల్లో నేను భృగువును, ధ్వని ప్రకంపనలలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో పవిత్రనామ జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయమును అయ్యున్నాను. వృక్షములలో నేను రావి వృక్షమును, దేవర్షులలో నారదుడును, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలుడును అయ్యున్నాను. అశ్వములలో అమృతము కొరకై సాగర మంథనము గావించిన సమయమున ఉద్భవించిన ఉచ్ఛశ్రవంగా నన్ను ఎరుగుము. గజరాజులో నేను ఐరావతమును అయి మరియు నరుల్లో రాజును అయి ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సరస్వతి అక్క చదువుతారక్క? చదువుతా. హరే కృష్ణ. ఆయుధములలో నేను వజ్రాయుధమును, గోవులలో సురభి అను కామధేనువును, ప్రజోత్పత్తి కారకులలో ప్రేమాది దేవత అయిన మన్మధుడను, సర్పములలో వాసుకుని అయి ఉన్నాను. పెక్కు పడగలు గల నాగములలో నేను అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో ఆర్యముడను, ధర్మ నిర్వాహకులలో మృత్యు దేవత అయిన యముడను అయి ఉన్నాను. నేను దైత్యులలో భక్తుడైన ప్రహ్లాదుడును, అణజువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుక్మంతుడును అయి ఉన్నాను. పవిత్ర మనర్చువానిలో నేను వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, జలచరములలో మకరమును, ప్రవహించు నదులలో గంగా నదిని అయి ఉన్నాను. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమును, తర్కములలో నేను
తత్వ నిర్ణయమును అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? అక్షరములలో నేను అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, నేనే అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయ్యున్నాను. సర్వమును మృంగివేయినటువంటి మృత్యువును మరియు సృష్టించబడనున్న సర్వజీవులకు ఉద్భవమును నేనే అయ్యున్నాను. స్త్రీలయందలి యశస్సు, వైభవము, మనోహరముగు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, సహనమును నేనే. సామవేద మంత్రములలో నేను బృహత్సమమును, కవితా ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును అయ్యున్నాను. మోసములలో నేను జోదమును, తేజస్సు గలవారిలో తేజస్సును, అలాగనే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే. వృష్టి వంశస్థులో నేను వాసుదేవుడును, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరుడైన గొప్ప కవులలో ఉసునుడును అగునున్నాను. ఇంకా నెక్స్ట్ చదువుతారమ్మా ఎవరైనా? ఒకసారి విజయమాత చదువు. చదువుతాను ప్రభుజీ. చట్ట విరుద్ధతను అణుచు సాధనములలో నేను శిక్షను, జయము కోరు వారిలో నేను నీతిని, రహస్య విషయంలో నేను మౌనమును, జ్ఞానవంతులలో నేను జ్ఞానమును అయి ఉన్నాను. ఇంకను ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారకమైన బీజమును నేనే. స్థావర జంగములైన వస్తువులలో నేను లేకుండా ఏదీను స్థితిని కలిగి ఉండలేదు. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతమనునది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. సంపన్నములను, సుందరములను, వైభవోపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండియే ఉద్భవించినవిగా తెలుసుకొనుము. కానీ ఓ అర్జున, ఈ సవిస్తరమైన జ్ఞానమునకు అవసరమేమున్నది? కేవలము నా ఒక అంశమాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భగవద్ విభూతి అను 10వ అధ్యాయంకు శ్రీల ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. నెక్స్ట్ క్లాస్ నుండి భగవంతుని తాలూకా విశ్వరూపము గురించి డిస్కస్ చేద్దాం. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ ఇన్ దిస్ క్లాస్? భాగవతంలో దశమ స్కందం చదువుతున్నట్టే ఉంది ప్రభుజీ. భాగవతం దశమ స్కందం చదువుతున్నట్టు ఉందమ్మా. 10వ అధ్యాయము. ఆయన చిన్న అంశకే ఇంత సృష్టి వచ్చింది, ఆలోచన అలా వెళుతుంది. చిన్న అని చెప్తున్నారు ఒకవైపు, ఆ చిన్నదానికే ఇంత సృష్టి ఉంటే ఆయన్ని ఎక్కడ మనం అంచనా వేయగలం? అసలు ఎంత 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 అసలు ఓకే, అసలు రాదు. అంతే, అది అంతే, అనుభవించడమే మనం అంతే. ఆయన చేరుకోవటం, ఆయన ఇచ్చింది అనుభవించడం అంతే. చాలా బాగుంది 10వ అధ్యాయం కదా. సరే, ఇంకా సరేనమ్మా, నేను ఇక్కడ క్లాస్ ఆపుతున్నాను, నేను బయలుదేరాలి. సార్ అలాగే కృష్ణమ్మ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.